వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. వివాహ బంధాలు నెక్స్ట్ ఎపిసోడ్. అందలం ఎక్కించమనలేదు, ఆదరణ చూపాలన్నాను. సేవలు చెయ్యమనలేదు, కలుపుగోరుతనంగా ఉంటే చాలు. పోనీ అందరి మాట వదిలేయండి. మీకు కట్టుకున్న భార్య ఒక్కర్తి ఉందని రాత్రి తప్ప పగలు గుర్తు రాలేదా? కొత్తగా పెళ్ళై వచ్చిన దాన్ని. అత్తవారింట్లో కొత్త. కనీసం భర్త అయినా ఆదరించకపోతే ఎలా ఉంటుందో దుఃఖం ముంచుకు వచ్చి తలగడలో మొహం దాచేసుకున్నాను. బాగుంది. నాకు మాత్రం కొత్త కాదు. అస్తమాను మీ వెంట తిరిగితే అంతా ఏమనుకుంటారు? అయినా ఏదో వారం రోజులుండి వెళ్ళేదానికి ఈ గొడవెందుకు అన్నారు కాస్త అనునయిస్తున్న ధోరణిలో. ఎంతైనా కొత్త పెళ్ళాం, ప్రేమ లేకపోయినా మోజు ఉండడంలో ఆశ్చర్యం ఏముంది? భుజం మీద చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకున్నారు. చాల్లే, ఈ మాత్రం దానికి ఏడుపెందుకు అన్నారు కళ్ళు తుడిచి. ఆ మాత్రం దానికే కరిగిపోయాను. హా, స్త్రీ స్వభావం ఎంత విచిత్రం! భర్త ఆదరిస్తే పొంగిపోవడం, ఎంత కర్కోటకుడైనా రెండు ప్రేమ మాటలు వల్లించగానే అంతా మరిచి క్షమించేసి కౌగలిలో కరిగిపోతుంది. ఆడదాని ఈ దౌర్బల్యమే ఆమె దౌర్భాగ్యానికి మొదటి కారణం. మర్నాడు మధ్యాహ్నం కాఫీలు తాగుతూ అందరూ సినిమా ప్రోగ్రాం వేశారు. ఎవరెవరు వెడతారు, ఏ సినిమాకి వెళ్ళాలి అన్న చర్చలు ఆరంభించారు. ఎన్ని టికెట్లు అంటూ లెక్క పెడుతూ వచ్చే వాళ్ళందరూ కలిసి 11 టికెట్లు తేల్చారు. అందులో నేను లేను. అక్కడే కూర్చున్న నా మొహం నల్లబడటం చూసినట్లున్నారు ఆయన. మీ వదినో 12 మొత్తం అన్నారు. ఆవిడ మాతో వస్తారో రాదో చిన్నాడపడుచు దీర్ఘం తీసింది. ఇంతకు ముందు మీరెప్పుడు పిలిచారో, నేనెప్పుడు రానన్నానో సూటిగానే అడిగాను. ఆమె మొహం ఎర్రబరుచుకొని, చిన్నన్నయ్య, మీ ఆవిడ ఏమన్నా మీద పడి కరుస్తుందిరా బాబోయ్, జాగ్రత్త, ఎలా వేగుతావో, ఐ పీట్ యూ అంది హాస్యంగా అన్నట్టు నవ్వుతూ. అంతా ఏదో పెద్ద హాస్యంలా విరగబడి నవ్వారు. అందరి ముందు ఆయన భార్యని కంట్రోల్ చేసుకోవడం చేతకాని వాడని ఎక్కడ అనుకుంటారోనన్నట్టు నా వైపు ఒక క్షణం తీక్షణంగా చూస్తూ, కరిచే కుక్కకి చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పటం చేతికాని వాణ్ణి కాను అన్నారు అదోలా నవ్వుతూ. ఒక్క క్షణం ఆ మాట అర్థం కాని దానిలా దిమ్మెరపోయాను. అంతా ఆ మాటకి సీరియస్ అయిపోయారు. వాతావరణం హఠాత్తుగా సీరియస్గా మారిపోయింది. నా మొహంలో రక్తం పొంగింది. ఆ క్షణంలో ఆవేశం ఎలా నిగ్రహించుకున్నానో భగవంతుడికే తెలుసు. నేను అన్న చిన్న మాటలో ఏం తప్పు ఉందో, ఆ మాటకి అంత ప్రాముఖ్యత ఇచ్చి భార్యని ఇంత కటువగా అవమానించాల్సిన అవసరం ఏముందో నాకే కాదు, మీకన్నా అర్థం అవుతుందా? ఆ క్షణంలో ఒక నిస్సహాయురాలైన ఆడపిల్ల ఏం చేస్తుంది? ఏడుపు ముంచెత్తగా గదిలోకి పారిపోయి పక్కమీద పడిపోయాను. ఇక నన్ను సినిమాకి రమ్మని పోయారెవరు? ఆయన కూడా తలనొప్పిగా ఉందని సినిమా మానేశారు. రాత్రి పడకల వరకు ఇద్దరం మౌనంగానే ఉన్నాం. వంటావిడ వడ్డిస్తే భోజనాలు చేసి వచ్చాం గదిలోకి. సినిమా నుంచి ఇంకా రాలేదు మిగతా వాళ్ళు. మామగారు క్లబ్బు నుంచి రాలేదు. ఇంట్లో ఇద్దరం. ఇంత మంచి అవకాశాన్ని ఏ కొత్త జనత వృధాగా పోనివ్వదని చాలా చోట్ల చదివాను. కానీ జరుగుతున్నదేమిటి? ఎన్నాళ్ళగానో కాపురం చేస్తున్న రీతిన ఎడమొహం పెడమొహం మొదటి రోజు నుంచి ఆరంభమవడం ఎంత దురదృష్టం! అక్క పెళ్ళైన కొత్తలో అక్కా, బావ ఎంత హ్యాపీగా ఉండేవారు. ఇద్దరూ అసలు గదిలి వదిలి వచ్చేవారు కాదు. రోజూ బీచికి, సినిమాకి, షికారు. అక్క మొహం సంతృప్తితో, సంతోషంతో ఎంత వెలిగిపోయేది. బావ ఎప్పుడూ హాస్యలాడుతూ, నవ్విస్తూ ఎంత సరదాగా ఉండేవాడు. ఈయన మొహంలో నవ్వే కనపడదు. ఇది నేను చేసిన పూజల ఫలితమా? జరుగుతున్న ప్రతి సంఘటన నన్ను విరక్తిలో పడేస్తుంది. కోపం వచ్చిందా? హఠాత్తుగా ఆలోచన మధ్య ఆయన ఎప్పుడు వచ్చారో నా పక్కన కూర్చుని నవ్వు మొహంతో అంటూ ఉంటే ఆశ్చర్యపోయాను. నా మీదకి వంగి మొహంలోకి మొహం పెట్టిన ఆయనను చూస్తే ఆ క్షణంలో ఏదో చెప్పలేని జుగస్పు కలిగింది. ఆ కళ్ళల్లో కోరిక తప్ప అనురాగం కనపడలేదు. ఆ కోరిక రొడ్డున పోయే ఆడకుక్క వెంట తిరిగే మగకుక్క కళ్ళని గుర్తు చేస్తుంటే మొహం తిరస్కారంగా తిప్పాను. అదంతా కోపమేనా? ఏదో అనాలని అనుకోకుండా అనేశాను. అయినా వాళ్ళేదో అంటుంటే సరదాగా అన్నాను.
మిమ్మల్ని సంజాయిషీలు నేను అడగలేదు. దయచేసి నన్ను వదలండి. ఆయన నుంచి విడిపించుకోవాలని ప్రయత్నం చేశాను. తప్పయింది అన్నాగా! ఇంకా కోపం ఎందుకు? తప్పేమిటి? పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టే హక్కు మీకుంది. అదేమని అడిగే హక్కు నాకు లేదుగా! అబ్బో! ఏదో అయింది. దాన్నే పట్టుకొని సాగదీస్తావెందుకు? అయినా నీకు మరీ ముక్కు మీదే ఉంటుంది కోపం. హాస్యానికన్నాను. హాస్యం పెళ్ళైన మూడో రోజున పెళ్ళాన్ని చెప్పుతో కొడతాననడం హాస్యం. మీ చెల్లెలు కుక్కపిల్లలతో పెళ్ళాన్ని పోలుస్తుంటే అదో హాస్యం. మీరంతా చదువు, సంస్కారం ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు. మీ హాస్యాలెంత సున్నితంగా ఉంటాయని నాకు తెలీదు. మనసులోని అక్కసు వెళ్ళగక్కాను కోపంగా. తెచ్చిపెట్టుకున్న నవ్వు, సరసం ఆయన మొహంలోంచి మాయమై అసలు స్వరూపం వెంటనే వచ్చింది. ఏమిటి అస్తమాను ప్రతిదానికి ఇంత గొడవ చేస్తావు? అంత పౌరుషం ఉన్నదానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? తీక్షణంగా అన్నారు. పెళ్లి చేసుకుంటే ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఇంతలా బలిపెట్టుకుని బతకాలని నాకు తెలీదు. భార్య అంటే బానిస అన్న భావం ఈనాడు మగవాళ్ళకి లేదని భ్రమపడ్డాను. చాలించు నీ ఉపన్యాసాలు. చూస్తుంటే నీ వ్యవహారం ముదురుతోంది. పెళ్ళైన రోజు నుంచి ఎదురు జవాబులు చెప్తున్నావు. మా అమ్మ అన్నట్టు నిన్ను మొక్కగానే పంచాలి. కసిగా పళ్ళు బిగించారు. అంత ఇష్టం లేకపోతే వెళ్ళిపో. అంతేగాని ప్రతిసారి మీరు మీ వాళ్ళు ఇలా అలా అంటే సహించేది లేదు. మొహం ఎర్రబడగా అన్నారు. వెళ్ళిపోయి ఎంత సులువుగా ఒక్క మాటలో అన్నారు. అంత సులువుగా వెళ్ళలేనని తెలిసేగా అంత తేలిగ్గా అనగలిగారు. కట్టుకున్న భర్త మూడో రోజే భార్యని పోతే పో అనగలిగాడంటే ఆ కాపురం ఎంత చక్కగా సాగుతుందో భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించి నా ఆశలు కళ్ళు కూడా పోయినట్టు హతాశురాలినైపోయాను. జవాబు చెప్పలేని నా నిస్సహాయత నా మొహంలో చూసి విజయగర్వంతో తళుక్కుమన్నాయి ఆయన కళ్ళు. ఆయన సెలవు అయిపోయింది. ఆ రోజు మేము ప్రయాణం అవ్వాల్సిన రోజు. ఉదయం కాఫీలు తాగుతుండగా మా అత్తగారు, ఏమిరా శివా! ఇప్పుడు మీ ఆవిడ్ని తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఇంట్లో సామాన్లు ఏం లేనట్లున్నాయి. ఉట్టి చేతులతో ఊపుకుతూ వచ్చింది. ఇప్పుడు తీసిపెడితే ఇబ్బంది గదూ! ఏం చేద్దాం? వాళ్ళకి లేకపోయినా మేం అలా ఎలా ఊరుకుంటాం? నీవు ముందెళ్ళి ఇంటికి కావాల్సినవి 4 కొని తర్వాత తీసుకెళ్ళు అంటూ సాగదీసింది ఆవిడ. జవాబు చెప్పాలనిపించినా నేనే మాట అన్నా విపరీతార్థాలు తీస్తారని, ఆయన ఏం అంటారో చూడాలని ఊరుకున్నాను. ఆయన నా వంక ఒకసారి చూసి, పర్వాలేదులే 2 రోజులు ఏదో హోటల్లో తింటాం. సామాను కొనడం ఎంతసేపు అన్నారు. అమ్మయ్య బతికించారు అని సంతోషించాను. ఆవిడ మా ఇద్దరి వంక మార్చి మార్చి చూసింది. మేం ఇద్దరం కూడబలుక్కున్నాం అని గ్రహించినట్టు చుటచురచురా చూస్తూ సరే అయితే మీ ఇష్టం అందావిడ ముభావంగా. అమ్మా నాన్నని ఓ 1000 2000 అడిగి ఇస్తావా? నా అకౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంది. తీస్తే అనవసరంగా నష్టం. సామానుడు కొనాలి గదా అన్నారాయన. బావుందిరా నాయనా! మీ నాన్న దగ్గర మాత్రం రాసులు పోసున్నాయా? మొన్న పిల్ల పెళ్ళి చేశాం. 25,000 అయింది. ఇంటి ఖర్చులు చూస్తూనే ఉన్నావు. అడిగితే కేకలు వేస్తారో ఏమిటో. అసలంతా ఆయన దగ్గర మాత్రం ఉండొద్దు. ఆవిడ నుదురు చిట్లించి అన్నారు. అయినా ఇదేం విడ్డూరం! అటు ఆడపిల్లల కాపురాలు దిద్దాలి. ఇటు మగపిల్లలకి మేమే ఇవ్వాలి. ఎక్కడా కనీ వినీ ఎరగం. మీ అత్తవారు నిమ్మకి రెత్తినట్టు ఊరుకొని పిల్లని గడుసుగా పంపేశారు. మధ్య మాక ఈ నష్టం అంతా. ఆవిడ ధోరణి సాగుతోంది. అంత నష్టపోవడానికి ఏముంది? మీరెందుకు ఇయ్యడం? మా నాన్నగారిచ్చిన కట్నంలో ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. లేదంటే మా అవస్థలు మేం పడతాం స్థిరంగా శాంతంగా అన్నాను. ఆ మాట కూడా అనకపోయేదాన్ని గాని ఎలాగో అప్పుడే వచ్చిన చెడ్డపేరు రానే వచ్చింది. ఇంకా మా వాళ్ళని తీసి పారేస్తుంటే సహించలేక మేమైతే అయిందని అనేశాను.
అంతే. ఆ మాటకి మొహం గంటు పెట్టుకొని, కట్నం మహా ఇచ్చారులే ముష్టి 8,000. మేం ఏమీ మూటకట్టి దాచుకోలేదు. పెళ్లి ఖర్చు, నీకు పెట్టిన గొలుసు, చీరలు, ప్రయాణం ఖర్చులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు? ఇంకా మా చేతిది 2,000 వదిలింది ఘైమంది ఆవిడ. వాళ్ళు నాకు పెట్టిన గొలుసు, చీరలు, ఖర్చులు అన్నీ కలిపినా 4,000-5,000 మించక అని ఖచ్చితంగా నాకు తెలుసు. అయినా ఇంకా అనడానికి ఏముంది? నోరు మూసుకున్నాను. అయినా ఒరేయ్ అబ్బాయి, ఇలా మీ ఆవిడ పెద్దా చిన్నా మర్యాద లేక ఏ మాట పడితే ఆ మాట అనడం బాగోలేదు. నీవు దాన్ని ఎలా కట్టుదిట్టంలో పెడతావో మరోసారి ఇలా అంటే సహించేది లేదు. నీ కట్నం తాలూకు మా నాన్నని అకౌంట్ రాసి రమ్మంటాను. ఆవిడ విసురుగా లేచి వెళ్ళిపోయింది. ఆయన కోపంగా, నీవెందుకు అనవసరంగా ఈ విషయంలో జోక్యం కలిగించుకుంటావు? బుద్ధి లేదా? ఒకసారి చెప్తే నన్ను బతకనీయదల్చుకోలేదా? మధ్య నేను చస్తున్నాను అని నా మీద ఎగిరారు. ఆయనన్నది ఒక విధంగా నిజమే. ఒక వంక భార్య, మరో వంక తల్లి. ఎవరిని ఏమనగలరు? తల్లిని అనలేక ఆ కోపం నా మీద చూపిస్తారు. అందుకనే ఇంకేం అనకుండా ఊరుకున్నాను. అసలు డబ్బు అడగడం ఈయన మొదటి తప్పు. తరువాత మా అత్తగారు మామగారితో చెప్పడం, కొడుకుని పిలిచి ఏమన్నారో కాగితాలు లెక్కట్లు చూపించడం, మిగతా డబ్బు ఇదిగో అని ఓ 1000 ఈయన చేతిలో పడేశారట. తల్లిదండ్రులు నిష్ఠూరంగా మాట్లాడటం, కోడలు వచ్చిన రోజు నుంచి కొడుకు అప్పుడే పరాయివాడైపోయాడని, కట్నం డబ్బులు కోడలు అడిగించిందని, ఏవేవో సాధింపులు. ఆ రోజంతా అత్తవారు గొనగడం చిరచిరలాడారు. మా ఆయన తల్లిదండ్రులని ప్రసన్నం చేసుకో ప్రయత్నించి విఫలులై ఆ కోపం నా మీద చూపి ఆ 1000 రూపాయలు నా మొహం మీద విసిరేసి, నీవు నీ కట్నం డబ్బు కట్టకట్టుకుని గంగలో దుమకండి. ఛీ, ఒక్కరోజు శాంతంగా గడపనీయలేదు. నీవు మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిస్తే చస్తే చేసుకునేవాడిని కాదు ఈ పెళ్ళి అంటూ నిప్పులు కక్కారు. నేనేమన్నా అంటే పరిస్థితి మరింత విషమిస్తుందని నోరు మూసుకున్నాను. ఆ రోజంతా ఇంట్లో వాతావరణం గంభీరంగా ఉంది. సాయంత్రం ప్రయాణం. స్టేషన్కి కూడా ఎవరూ రాలేదు. మరిది తప్ప. వెడుతున్నానని చెప్తే ఊ అనలేదు. వెళ్లే ముందు అత్తగారికి, మామగారికి పాదాభివందనం చేశాను. మామగారు ఆశీర్వదించారు. కానీ అత్తగారు, మాకెందుకులే అమ్మా దండాలు, తిట్టకుండా ఉంటే అంతే చాలు అంది మూతి తిప్పి. ఆయన చాలా గంభీరంగా ఉన్నారు. ఉలుకు పలుకు లేకుండా. డాక్టర్ గారు, కొత్త కాపురానికి మా భార్యాభర్తలం ఎడమొహం పెడమొహాలతో వెళ్ళాం. నవవధువుగా ఆ ఇంట్లో పాదం పెట్టడమే కలతలతో ఆరంభమైంది కాపురం. ఏ ముహూర్తాన పెళ్ళయిందో, ఏ ముహూర్తాన కాపురానికొచ్చానో ఆ ఇంట్లో, ఆ సంసారంలో సారమే లోపించింది. బతుకులో అనురక్తే లేకుండా పోయింది. ఆయన రైలులో మాట్లాడలేదు. ఇంటికి రాగానే తాళం తీసి సామాను లోపల పడేయించి మాట పలుకు లేకుండా వచ్చినవారు వచ్చినట్టే ఎటో ఆ రిక్షాలోనే మళ్ళీ వెళ్ళారు. లోపలికి వెళ్ళాను. 2 గదులు, ఓ వంటిల్లు, బాత్రూమ్. ఇల్లు చిన్నదైనా సదుపాయంగానే ఉంది. ఆయన చాలా రోజులు ఏదో లాడ్జిలో ఉండేవారట. పెళ్ళి కుదిరాక ఈ ఇల్లు కుదిర్చారట. ఆయన కోసం కొనుక్కున్న ఓ మడత మంచం, ఓ కుర్చీ, కాఫీ కాబోలు, ఒక స్టవ్, కాఫీ సామాను, ఒక బాల్చీ, స్నానానికి నీళ్ళకి కూజా, ఒక బ్రహ్మచారి సంసారానికి కావాల్సిన సామాన్లున్నాయి. ఆయనెక్కడికి వెళ్ళారో తెలీదు. 8 గంటలయింది అప్పటికి. నా పరుపు విప్పుకున్నాను. ఆయన పెట్టెలో బట్టలు తీసి అలమరాలో సర్దాను. నా బట్టలు మరో అరలో సర్దాను. కిటికీలో ఉన్న ఆయన షేవింగ్ సామాను, టూతుపేస్టులు అన్నీ తీసి వాష్బేసిన్ దగ్గర పెట్టాను. ఆ చిన్న ఇల్లు, మా చిన్న సంసారానికి అనుకోగానే అప్పుడే ఆ ఇంటి మీద, ఆ ఇంట్లో ఉన్న కొద్దిపాటి సామాను మీద నాది అన్న భావం వచ్చేసింది. అంతా సర్ది స్నానం చేసి ఏం చెయ్యడానికి లేకపోతే ఇలస్ట్రేటెడ్ వీక్లీలు తిరిగేస్తూ కూర్చున్నాను. రేపు ముందుగా ఏం సామాను కొనాలో, వంటకి కావాల్సిన పప్పులు, ఉప్పులు చిన్న లిస్టు తయారు చేశాను. 9 అవుతుండగా ఓ కుర్రాడెవరో క్యారియర్ తీసుకొచ్చాడు. అయ్యగారు ఇమ్మన్నారు. అయ్యగారు హోటల్లో భోంచేస్తున్నారు. ఇది మీకిచ్చి రమ్మన్నారు అన్నాడు. మనసు చివుక్కుమంది. ఆయనక్కడ అలా తినకపోతే నన్నిక్కడ ఇలా ఒంటరిగా వదలకుండా ఆ క్యారియర్ ఏదో తెచ్చుకొని ఇద్దరం కలిసి ఇక్కడ తింటే ఎంత బాగుండేది అనిపించింది.
కొత్త భార్యకిచ్చిన స్వాగతం చూడగానే ఆకలి చచ్చిపోయింది. అయినా ఏదో తినాలి గదా! క్యారియర్ విప్పుకొని భోంచేశాననిపించాను. ఇంతలో ఆయన వచ్చారు. వస్తూనే గదిలోని మార్చిన మార్పులు చూశారు. నుదురు చిట్లించి నేను మధ్య నుంచి కిటికీ వారగా లాగిన మంచం మళ్ళీ యథాస్థానంలోకి లాగారు. వాష్ బేసిన్ దగ్గర షేవింగ్ సామాను తెచ్చి మళ్ళీ అలమరాలో పెట్టుకున్నారు. పెట్టె యథాస్థానంలో పెట్టారు. ఆ ఇల్లు, ఆ సామానులు తనవి. అవి మార్చే అధికారం నాకు లేదన్నట్టు తన పద్ధతి తప్ప నా ఇష్టాలు చెల్లవని స్పష్టంగా చెప్తున్నట్లు అనిపించింది నాకు. బ్రహ్మచారి గదిని ఇల్లాలుగా చేతనైనంత అందంగా పొందికగా సర్దితే మళ్ళీ చిందరవందర చేసుకున్న ఆయన మనస్తత్వం ఏమిటో నాకర్థం కాలేదు. ఊరుకోలేక అదేమిటి మంచం పక్కగా ఉంటే గదిలో చోటు ఉంటుందని అలా సర్దాను. ఏదో అనబోయాను. ఆయన ఆ మాటలు విననట్టు తువ్వాలు పట్టుకుని బాత్రూంలోకి వెళ్లారు. చెల్లున కొట్టినట్టు అవమానం పొందాను. అప్పటికి నా మనస్థితి మీరు ఊహించండి. స్నానం చేసి లుంగీ షర్టు వేసుకుని తలదువ్వుకున్నారు. ఆ గదిలో వెనకే మనిషి లేనట్టు అదంతా చూశారు. కుర్చీలో కూర్చొని అంతా గమనిస్తూనే ఉన్నాను. ఫ్యాన్ వేసుకుని మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నారు. ప్రయాణం బడలిక తోడు. 10 గంటలయిందేమో. అప్పటికే నాకు నిద్ర వస్తోంది. ఆయన మంచం మీద పడుకున్నారు. నేనెక్కడ పడుకోవాలి? అత్తవారింట్లో అందరి మధ్య ఆయన వాళ్ళు ఏమనుకుంటారోనని ఎలా ప్రవర్తించినా మేమిద్దరం స్వేచ్ఛగా మా ఇంట్లోకి రాగానే ఆయన మారుతారని, సరదాగా ప్రతి కొత్త జంటలా ఉంటారని ఏమూలో నాలో మిగిలిన ఆశ కాస్త ఆయన ముభావత చూడగానే అణిగిపోయింది. అవమానంతో నా హృదయం మండింది. కానీ మొదటి రోజే ఆయనతో తగువు పెట్టుకుని ఏం సాధించగలను? ఈ భర్తని, ఈ సంసారాన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నాది. ఆయన్ని అనుగుణంగా మార్చుకోవడంలో చాకచక్యం కోవాలి గాని సంసారాన్ని మరింత నరకంలో పడేసుకోకూడదు అన్న వివేకం నా ఆవేశాన్ని మందలించింది. సిగ్గు విడిచి ఆయన దగ్గరకు వెళ్ళి ప్రక్కన కూర్చుని ఏమిటలా ఉన్నారు? ఇదంతా నా మీద కోపమేనా? అన్నాను లాలనగా. ఆయన నా చెయ్యి తోసేసి విసురుగా అటు తిరిగిపోయారు. బావుంది కోపం. నేనేం చేశానని ఇలా సాధిస్తారు? ఇంటికొచ్చిన మొదటి రోజు ఇలాగే నా భార్యని ఆహ్వానించేది? నిష్ఠూరంగా అన్నాను. ఆయన తల ఊపలేదు, పలకలేదు. నా తప్పేమిటో చెప్పి సాధించండి. అంతేగాని ఇదంతా నాకేం బాగోలేదు. మొదటి రోజు నుంచి ఏమిటో గొడవలు మన మధ్య. ఆయన చివుక్కున ఇటు తిరిగారు. తీక్షణంగా. నాకు బాగోలేదు. నీ వరుస, నీ పొగరు తగ్గితే తప్ప మన కాపురం ఇలాగే ఏడుస్తుంది అన్నారు కటువుగా. కోపం వస్తున్నా ఆపుకొని అంత అపరాధం నేనేం చేశాను? నా పొగరు ఏం చూశారు? శాంతంగా అడిగాను. ఇంకా ఏం చూడాలి? 3 రోజులలోనే ఇలా ప్రవర్తించిన దానివి ఏదోలా అంటున్నారు ఆవేశంగా. అంటే ఎలా ప్రవర్తించాను? స్పష్టంగా చెప్పండి సూటిగా అడిగాను. నోటితో చెప్పాలా? అడుగడుగునా నీ అహంకారం నా దగ్గర, మా వాళ్ళ దగ్గర చూపించావు. అదంతా సహించి నీ కొంగు పట్టుకు తిరిగితే చవటదద్దమ్మని కానని గ్రహించు. నీ వాడించినట్లు ఆడి మా వాళ్ళకి దూరం అవుతానని మాత్రం అపోహపడకు. ఎవరి హద్దుల్లో వారుండాలి అని గుర్తించి మసలుకో. నీ అతి తెలివి నా దగ్గర కాదు. అంత మాట పడని దానివి స్త్రీ స్వాతంత్ర్యాలు వగైరా ఉద్దేశాలుంటే పెళ్లి చేసుకోకపోవాల్సింది. అలా ఇష్టం లేకపోతే నీవు మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఆవేశంగా, తీక్షణంగా, పరుషంగా ఆయన అన్న మాటలకి జవాబు ఏం చెప్పగలను? భార్య అంటే అణిగిమణిగి పడి ఉండాల్సిందేమోనని ఆయనంత స్పష్టంగా చెప్తున్నాక అలా పడి ఉండక గత్యంతరం లేదన్న సంగతి తెలుస్తుండగా ఇంక నోరు విప్పి నేను చెప్పుకునేది ఏముంటుంది? గొంతుకి ఏదో అడ్డుపడినట్లు గుటకమింగాను. నేను కట్టుకున్న ఆశాసౌధాలు కళ్ళ ముందే కూలిపోతున్నట్టు దిగాలు పడిపోయాను. నా మౌనం జవాబు చెప్పలేని నిస్సహాయత చూసి ఆయన గెలిచినట్లు గర్వంగా చూశారు. నా ఓటమిని అంగీకరించలేక బలవంతాన పొంగే కన్నీటిని లోపలికి పంపేశాను. పక్కమీద నుంచి లేచి కింద నా పరుపు పరుచుకుని వాలిపోయాను. ఆయన నా చెయ్యి పట్టుకు లాగి ఏం మాట్లాడవు, ఇక ముందు సరిగా ప్రవర్తిస్తానని చెప్పు అంటూ నా పక్క మీదకి వచ్చారు. జవాబు నా కళ్ళు చెప్పాయి. ఎంత ప్రయత్నించినా ఆగని నా ఓటమిని ఆయనకి పట్టించాయి. ఎందుకా ఏడుపు? ఈ బుద్ధి ముందే ఉంటే ఇంత గొడవ ఎందుకు జరుగుతుంది?
ఓ చాలులే ఓ అంటే ఏడుపు ముందుంటుంది మీ ఆడవాళ్ళకి. చాలు ఊరుకో ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అంటూ పొంగుతో కన్నీరు వత్తి కౌగిలిలోకి రాక్కున్నారు. ఏం చేశాను? నా నేరం ఏమిటి? దేనికి నేను క్షమాపణ చెప్పాలి అని ఎలుగెత్తి అడగాలనిపించినా నా నోటితో మూసుకున్నాను. గట్టిగా పళ్ళు బిగించాను. పెదాలు చిట్లాయి. ఆక్రమించుకుంటున్న ఆయన స్పర్శకి పులకింతు కాదు కలిగింది. తిరస్కారం, ఏహ్యత. ఇదంతా నేను తప్పు చేసి సహించడం లేదు, గత్యంతరం లేక అన్న సంగతి ఆయనకి ఎలా తెలుస్తుంది? నా మనసు ఆక్రోశించింది. డాక్టర్ గారు, ప్రేమ లేని చోట సెక్స్ ఎంత నరకమో అనుభవిస్తే గాని అర్థం కాదు. ఆయన ప్రేమకి నేను నోచుకోలేదు. ప్రతి సంఘటన, ప్రతి చర్య, ప్రతి క్షణం, ప్రతిరోజు ఆయన మీద నాకు తిరస్కారాన్ని, ఏహ్యతను పెంచాయి తప్ప ప్రేమని, గౌరవాన్ని పెంచలేదు. మా ఇద్దరి మధ్య అనురక్తి, అనురాగం లేవు. ఆయన పురుషుడు కనుక సెక్స్‌కే ప్రాధాన్యత ఇస్తారు. కనుక ఆయనకు కావలసింది నా శరీరం తప్ప మనసు కాదు. కనుక నాతో ఆయన ఐహికంగా ఎలా ఉన్నా దైహికంగా సంతృప్తి పడి ఉండవచ్చు. కానీ స్త్రీని నేను. ఆడది సెక్స్‌కి పురుషుడిలా అత్యంత ప్రాధాన్యత ఇవ్వదు. ప్రేమలేని సెక్స్‌తో స్త్రీ సంతృప్తి పడలేదు. సంతృప్తి పడకపోవడం అటుంచి అలాంటి సెక్స్‌ని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. కానీ పురుషుడు ఆమె ఇష్టాలకి విలువ ఇయ్యడు. అతన్ని ప్రతిఘటించే శక్తి, అంత మానసిక, శారీరక బలం స్త్రీకి లేవు. అంచేత మనస్సులో అసహ్యించుకుంటూ కళ్ళు మూసుకు ఒళ్ళు అప్పగించడం మినహా ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలు. నా స్థితి అంతే. ఆయన కోరినప్పుడు అది కూడా ఇవ్వకపోతే ఇంకా ఆ కాపురం ఆ మాత్రం కూడా నిలబడదన్న నిజం గుర్తించి కళ్ళు మూసుకొని మనసు చంపుకొని వళ్ళు అప్పగించేదాన్ని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతే. ఆ కాసేపు మాత్రమే ఆయన ప్రసన్నంగా కనపడేవారు. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ కథను కూడా మీరు మరీ బాగా ఆదరిస్తారని కోరుతూ థ్యాంక్ యూ అండి.